సోది లేకుండా మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ అందరికీ. సినిమా ఇండస్ట్రీలో హీరో అవ్వాలని కలలు కనే వాళ్ళకి ఒక కామన్ బిలీఫ్ ఉంటుంది, అంటే నమ్మకం అనమాట. హీరో అవ్వాలి అంటే లుక్స్ ఉండాలి, హీరో అవ్వాలంటే బ్యాక్గ్రౌండ్ ఉండాలి, హీరో అవ్వాలంటే కాంటాక్ట్స్ ఉండాలి అని అనుకుంటారు. కానీ సినిమా హిస్టరీ చూస్తే మనకి వేరే నిజం కనిపిస్తుంది. చాలామంది స్టార్స్ కెమెరా ముందు హీరోగా రాకముందు కెమెరా వెనుక పనిచేసేవారు. కొన్ని రోజులు కాదు, కొన్ని నెలలు కాదు, కొన్ని సంవత్సరాలు కాదు, అసిస్టెంట్ డైరెక్టర్స్గా, అసిస్టెంట్స్గా సినిమా సెట్స్లో తిరిగారు. ఈరోజు అలాంటి ఇన్స్పైరింగ్ జర్నీ గురించి మాట్లాడుకుందాం. వీడియోని కంప్లీట్గా చూడండి, ఎందుకంటే చివరి వరకు మీకు ఒక ఇంపార్టెంట్ లెసన్ దొరుకుతుంది. అసిస్టెంట్ డైరెక్టర్ అంటే ఏంటి, ముందుగా అసిస్టెంట్ డైరెక్టర్ జాబ్ ఏంటి అని అర్థం చేసుకుందాం. అది తెలుసుకుందాం ఫస్ట్. సినిమాలో డైరెక్టర్ ఒక్కడే అన్ని పనులు చేయలేడు. స్క్రిప్ట్ ప్రిపరేషన్, ఆర్టిస్టుల కోఆర్డినేషన్, లొకేషన్స్ మేనేజ్మెంట్, స్కెడ్యూల్ ప్లానింగ్, సీన్ ఎగ్జిక్యూషన్, ఇలా చాలా పనులు ఉన్నాయి. వీటికి సపోర్ట్గా అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉంటారు. వాళ్ళు సెట్లో ఫస్ట్ వచ్చి లాస్ట్ వెళ్ళిన వాళ్ళలో ఉంటారు. చాలామంది డైరెక్టర్స్ కూడా సినిమాని దగ్గర నుండి నేర్చుకోవడానికి అసిస్టెంట్ డైరెక్టర్స్గా స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు మనం ఒక ఇన్స్పైరింగ్ ఎగ్జాంపుల్ చూద్దాం. నాని గారు హీరో అవ్వడానికి ముందు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసేవారు. సెట్స్లో వర్క్ చేసేవారు. సినిమా ఎలా క్రియేట్ అవుతుందో అబ్జర్వ్ చేసేవారు. కెమెరా ప్లేస్మెంట్స్ నుండి యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ వరకు అన్ని దగ్గర నుండి చూశారు. తరువాతే యాక్టింగ్ ఛాన్స్ అయితే వచ్చింది. న్యాచురల్ పెర్ఫార్మెన్స్తో ఆడియన్స్ హార్ట్స్ని అయితే గెలిచేశారు. ఇప్పుడు తెలుగు సినిమాలో మోస్ట్ సక్సెస్ఫుల్ యాక్టర్స్లో ఒకరిగా నిలిచారు. దీంట్లో మీకు అర్థమైన లెసన్ ఏంటి? కొన్నిసార్లు డిస్టింక్షన్కి రీచ్ అవ్వడానికి డైరెక్ట్ రూట్ ఉండకపోవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే విజయ్ సేతుపతి గారి జర్నీ. ఇప్పుడు సౌత్ ఇండియాలో మోస్ట్ రెస్పెక్టెడ్ యాక్టర్స్లో ఒకరు ఆయన. కానీ కెరీర్ బిగినింగ్లో స్మాల్ రోల్స్ అయితే చేశారు. సినిమా సెట్స్ చుట్టూ తిరిగేవారు. అసిస్టెంట్గా వర్క్ చేశారు. బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా కూడా కనిపించారు. ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్ తర్వాత ఆడియన్స్ తమ టాలెంట్ని గుర్తించారు. ఇప్పుడు హీరోగా మాత్రమే కాదు, నేషనల్ లెవెల్ యాక్టర్గా గుర్తింపు పొందారు. వై అసిస్టెంట్ డైరెక్టర్స్ బికమ్ గుడ్ యాక్టర్స్? ఎందుకంటే వాళ్ళకి సినిమా అనేది బాగా అర్థమవుతుంది అనమాట. డైరెక్టర్స్ ఏం కోరుకుంటున్నారో వాళ్ళకి తెలుస్తుంది. సీన్ ఎమోషన్ ఎలా బిల్డ్ అవుతుందో తెలుస్తుంది. కెమెరా యాంగిల్ ఇంపార్టెన్స్ తెలుస్తుంది. ఎడిటర్ పర్స్పెక్టివ్ తెలుస్తుంది. అందుకే కొన్నిసార్లు అసిస్టెంట్ డైరెక్టర్స్ యాక్టింగ్లో కూడా స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేస్తుంటారు. వాళ్ళకి సెట్స్ ఒక యూనివర్సిటీలో ఉంటాయి అన్నమాట. అంటే యాక్టింగ్ స్కూల్లో థియరీ నేర్చుకోవచ్చు, కానీ సినిమా సెట్లో రియాలిటీ నేర్చుకుంటారు. అసిస్టెంట్ డైరెక్టర్స్గా వర్క్ చేస్తున్నప్పుడు హీరో ఎలా ప్రిపేర్ అవుతాడు, డైరెక్టర్ ఎలా థింక్ చేస్తాడు, ప్రొడ్యూసర్ ఎలా డిసిషన్స్ తీసుకుంటాడు, ఇలా అన్నీ అబ్జర్వ్ చేయొచ్చు. ఇది ప్రైస్లెస్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. మనం సక్సెస్ని మాత్రమే చూస్తాం, కానీ స్ట్రగుల్ని కూడా చూడాలి. అసిస్టెంట్ డైరెక్టర్ లైఫ్ ఏం ఈజీ కాదు. లాంగ్ వర్కింగ్ అవర్స్, స్ట్రెస్, ప్రెషర్, ఫినాన్షియల్ ఇష్యూస్, రికగ్నైజేషన్ లేకపోవడం. కానీ ఈ స్టేజ్ని క్రాస్ చేసిన వాళ్ళకి ఇండస్ట్రీలో రియాలిటీ కంప్లీట్గా తెలుస్తుంది. ఆపర్చునిటీస్ ఎలా వస్తాయి అసలు? చాలామంది అనుకుంటుంటారు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉంటే హీరో ఛాన్స్ ఆటోమేటిక్గా వస్తుందా అని. లేదు, ఛాన్స్ ఆటోమేటిక్గా ఏం రాదు, కానీ ఎక్స్పోజర్ పెరుగుతుందన్నమాట. పీపుల్ మీ టాలెంట్ని అబ్జర్వ్ చేస్తారు. కొన్నిసార్లు ఆడిషన్స్కి రికమెండ్ చేస్తారు, కొన్నిసార్లు షార్ట్ రోల్స్ అయితే ఇస్తారు. అలా జర్నీ స్టార్ట్ అవ్వచ్చు. మీరు హీరో అవ్వాలని అనుకుంటున్నారా? ఛాన్స్ అయితే ఇమీడియట్గా రాదు. ఇంపార్టెంట్ లెసన్ ఫర్ ఆస్పైరింగ్ యాక్టర్స్. మీరు హీరో అవ్వాలని అనుకుంటున్నారు, ఛాన్స్ ఇమీడియట్గా రావట్లేదు. అప్పుడు డిసప్పాయింట్ అయిపోకండి. ఇండస్ట్రీలో వేరే రోల్స్ కూడా ఎక్స్ప్లోర్ చేయండి. అసిస్టెంట్ డైరెక్టర్, ప్రొడక్షన్ అసిస్టెంట్, రైటర్, కంటెంట్ క్రియేటర్, ఇలా సినిమాకి దగ్గరగా ఉండే ఆపర్చునిటీస్ని యూజ్ చేసుకోండి. సినిమాని అర్థం చేసుకోండి, నెట్వర్క్ బిల్డ్ చేసుకోండి. అసిస్టెంట్ డైరెక్టర్ నుండి హీరో అయిన వాళ్ళందరి జర్నీలో కామన్గా కనిపించే 5 క్వాలిటీస్: పేషెన్స్, కన్సిస్టెన్సీ, హార్డ్ వర్క్, లెర్నింగ్ మైండ్ సెట్, నెవర్ గివ్ అప్. ఇవేవీ లేకుండా ఇండస్ట్రీలో సస్టైన్ అవ్వడం చాలా కష్టం. ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, అసిస్టెంట్ డైరెక్టర్గా స్టార్ట్ చేయడం అంటే డ్రీమ్ని వదులుకోవడం కాదు, అది డ్రీమ్కి దగ్గరగా వెళ్ళడం. కొన్నిసార్లు కెమెరా వెనుక స్టార్ట్ అయిన జర్నీ కెమెరా ముందు స్టార్గా ముగుస్తుంది. అందుకే ఈ రోల్ చిన్న రోలు, ఆ రోల్ చిన్న రోల్ అని చూడకండి. ప్రతి ఎక్స్పీరియన్స్ వాల్యుబుల్. మీరు యాక్టింగ్ ఫీల్డ్లో ట్రై చేస్తుంటే ఆపర్చునిటీ ఎక్కడ దొరికినా నేర్చుకోండి, అబ్జర్వ్ చేయండి, ఇంప్రూవ్ అవ్వండి. మీ టైం వచ్చినప్పుడు రెడీగా ఉండండి. ఈరోజు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న మీరు రేపటి హీరో అవ్వచ్చు.
థ్యాంక్ యూ గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మన క్రిష్ ఎంటర్టైన్మెంట్స్ ఛానల్ని. థ్యాంక్ యూ.